నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల ఆరోపణ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ ముస్లిం సోదరులు కూరగాయలు చికెన్ గుడ్లు రోడ్డు మీద వేసి వినూత్న నిరసన నాయుడుపేటలో రేపు జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి ఇతర వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి శ్రీకాళహస్తిలో బాలుర వసతి గృహాలను పరిశీలించిన న్యాయ విజ్ఞాన వేదిక సభ్యులు విద్యార్థులకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉగాది రానున్న సందర్భంగా పవిత్ర జలాలతో ఆలయ శుద్ధి ఒకటో తేదీ దాటుతున్న రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో వెంటనే అవ్వాతాతలకు పెన్షన్లు అందజేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులకు పింఛన్లు ఇవ్వకపోవడంపై శ్రీకాళహస్తిలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు దురుద్దేశపూర్వకంగా టీడీపీపై నెపాన్ని వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల పింఛన్లు మంజూరు చేస్తానన్న వాగ్దానాన్ని కాపీ కొట్టి వైకాపా పార్టీ పేదలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పింఛన్లు 3,000కు చేసి నేటికి అవ్వాతాతలకు అందజేయకుండా జాప్యం వహిస్తుందని అన్నారు. వాలంటీర్ల చేత పింఛన్ పంపిణీ చేయకపోయినా సచివాలయ వ్యవస్థలో మరింత మంది ఉద్యోగస్తులు ఉన్నారని వారి ద్వారా ఇప్పటికే అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసి ఉండవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పింఛన్లు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆ సొమ్మును కూడా స్వాహా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వాలంటీర్ల చేత పింఛన్లు పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పింఛన్లు పంపిణీ చేయడం లేదంటూ బురద చల్లడం సమంజసం కాదంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, కానీ కొంతమంది వాలంటీర్లు వైకాపా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, మిగతా వాలంటీర్లంతా ప్రజాసేవలో ప్రజలకు సేవ చేస్తూ వారు వాలంటీర్ వ్యవస్థలో రాణిస్తున్నారని, అలాంటి వాలంటరీ వ్యవస్థకు తాము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మరో 60 రోజులు అధికారంలోకి వస్తుందని, అప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించి వాలంటీర్లకు ఇస్తున్న జీతానికి రెట్టింపు చేస్తామని తెలిపారు. అయితే శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుందని, వాటిని అరికట్టడానికి అధికారులు కార్యాచరణ చేపట్టాలని వారు అధికారులను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని తెలియజేశారు. ముస్లిం సోదరులు గుడ్లు చికెన్ కూరగాయలు రోడ్లపై పారవేస్తూ వినూత్నంగా శ్రీకాళహస్తిలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి రహదారి వద్ద నిరసన వ్యక్తం చేశారు. పదే ముస్లింలకు చికెన్ కూరగాయలు ఇచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కరోనా సమయంలో తాము ముస్లిం సోదరులకు కూరగాయలు గుడ్లు చికెన్ పంపిణీ చేసినట్టు పదే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులు వినూత్న నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కూరగాయలు గుడ్లు చికెన్ రోడ్డుపై వేసి నిరసన చేపట్టారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు గుడ్లు చికెన్ పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయమని, అయితే ఆనాటి నుంచి నేటి వరకు ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా అసెంబ్లీలో సైతం ముస్లింలకు చికెన్ ఇచ్చినా గుడ్లు ఇచ్చినా అంటూ పదే చెప్పడం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. ఆయన ఇచ్చిన చికెను గుడ్లను కూరగాయలను ఆయనకే తిరిగి ఇచ్చేస్తామంటూ తెలియజేశారు. మరోమారు ఇకపై సభల్లో గాని సమావేశాల్లో గాని ముస్లింలకు చికెన్ ఇచ్చినా గుడ్లు ఇచ్చాను అని చెప్పవద్దంటూ కోరారు. 2 ఈద్గాలు ఇచ్చాడు మన గోపాలన్న, 150 కోట్లు ఈరోజు దాని వాల్యూ. అయినా మీరు దాంట్లో ఒక్క రూపాయి పని ఏమన్నా చేశారండి? మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. ఒక షాదిమాలు కట్టిలేరా మీరు ముస్లింలకి? ఈ 5 ఏళ్ళు ఉన్నారు. మీరు చికెన్ ఇచ్చాం అది ఇచ్చామని అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు కదండి. మా పరువు తీస్తున్నారు కదండి. మీరు మీ దగ్గర తీసుకున్న దానికి మాకు ఇవన్నీ మా మనోభావాలన్నీ దెబ్బతింటున్నాయండి. దయచేసి మీరు ఇలాంటివన్నీ మా మీద ఇంకోసారి మీరు పబ్లిసిటీ చేయబాకండి. ఏదో మీ చేతనైతే ఒక షాదిమాలు కట్టియండి, మేము పటాన్ని పెట్టుకుంటాం. మన శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు
వాళ్ళ మనసులు గాయపడినందుకు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు కాళహస్తికి సంబంధించిన ముస్లిం సోదరులు, మహిళలు ఈరోజు ఒక నిరసన తెలియపరుస్తున్నారు. ఆ నిరసనకి సారాంశం ఏమంటే, మన కాళహస్తి ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో కాళహస్తి ముస్లింలకి పర్టికులర్ గా ప్రత్యేకంగా కాళహస్తి ముస్లింలకి చికెను, గుడ్డు, కూరగాయలు పంపిణీ చేశారు. సంతోషం. అంతకుముందు శ్రీకాళహస్తికి సంబంధించిన ముస్లింలు కానీ ముస్లిం మహిళలు కానీ ముస్లింలు కానీ ఎవరు కానీ అంతకుముందు కాళహస్తిలో చికెను, కూరగాయలు, గుడ్లు తినని దాఖలాలు లేనట్టు ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, అది కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అసెంబ్లీ 2 సభల సహా కాళహస్తిలో ఏ మీటింగ్ జరిగినా అన్ని చోట్ల కాళహస్తి ముస్లింలకి నేను చికెన్ ఇచ్చేసాను, కాళహస్తి ముస్లింలకి నేను గుడ్డు, కూరగాయలు ఇచ్చేసాను అనేసి చెప్పి 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 శ్రీకాళహస్తి ముస్లిం సంబంధించిన మనోభావాలు దెబ్బ తీసింది కాకుండా మీరు ఏ రకంగా ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే, శ్రీకాళహస్తి ముస్లింలు చికెన్ తినేంత స్తోమత కూడా లేదనుకుంటున్నారా? అంటే అంతకుముందు చికెన్ తినలేదనుకుంటున్నారా? దాని తర్వాత తినలేదనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు పదే చెప్తా ఉన్నారు? మేము శ్రీకాళహస్తి ముస్లిం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక విషయం, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన ఉన్నంత వరకు కాలం చెల్లించండి. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఖండించారు. ఈ మేరకు ఏర్పేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏర్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాగలం సభలో తమ నాయకుడు చంద్రబాబు వైసీపీ అవినీతి అక్రమాలను, అరాచక పాలనపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఉలికిపాటు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నియోజకవర్గంలో ఏం సాధించారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి సోమశిల స్వర్ణముఖి కొరకు పాదయాత్ర చేసి ప్రజల్లో ఓట్లు వేయించుకొని శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండి ఒక్కరోజు అయినా సోమశిల స్వర్ణముఖికి కాల్వకు సంబంధించింది ₹1 బిల్ అయినా సాధించింది మీ ప్రభుత్వంలో 1 మీటర్ పని అయినా చేసి రైతులకు మేలు చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించిన భూములు, రేణుగుంట మండలం శానంపల్లిలో భూములు, శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాల ఎదురుగా కోట్లాది రూపాయలు భూములు కొట్టేయడం వాస్తవం కాదా? అదేవిధంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడం నిజం కాదా అని అడిగారు. చంద్రబాబు పాలనలో టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అలాంటిది వైసీపీ 10 ఏళ్ల పరిపాలన సకాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని రకాలుగా వెనుకబడిపోయిందని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటు బీసీసీల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పార్లమెంటు ఎస్సీ అధికార ప్రతినిధి కేకే రమణ, మండల బీసీసీల అధ్యక్షులు మునయ్య, నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడు రమేష్, పార్టీ సీనియర్ నాయకులు ఊటి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరగనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు తిరుపతి పార్లమెంటు ఎంపీ గురుమూర్తి, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరగనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు తిరుపతి పార్లమెంటు ఎంపీ గురుమూర్తి, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా జన సందోహం వచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరగబోయే మేమంతా సిద్ధం సభకు హాజరు కానున్నారని
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి విద్యార్థుల వసతి గృహాలను న్యాయ విజ్ఞాన వేదిక సభ్యులు పరిశీలించారు. విద్యార్థులకు వసతులు సరిగా లేవని నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ జిల్లా అదనపు న్యాయమూర్తి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్న సమీకృత బాలుర వసతి గృహాన్ని మండల న్యాయ సేవాధికార సంస్థ న్యాయ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో న్యాయవాది రాజేశ్వరరావు తదితరులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిస్థితులను పరిశీలించి వారు అవాక్కయ్యారు. తాగడానికి నీరు లేదు, మంచి భోజనం అడిగితే వంట మాస్టర్లు వార్డెన్లు చెప్పులతో కొట్టేందుకు వస్తున్నారని ఇక్కడి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కూడా వదిలి ఇక్కడ చదువుకునేందుకు వస్తున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో జిల్లా అధికారులు పర్యవేక్షణ కరువైందన్నారు. ఎన్నిసార్లు అధికారులు పర్యవేక్షణ చేసినా ఇక్కడి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. దీంతో నిర్వాహకుల తీరుపై న్యాయ విజ్ఞాన వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అన్నారు. ఈరోజు 12వ అదనపు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న బాలుర హాస్టల్ను తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ కనీస నీటి వసతి కూడా లేదు. ఆ నీళ్ళే ఏ నీళ్ళైతే తాగుతున్నారో దాంట్లోనే మలమూత్ర విసర్జన చేసుకోవడం కానీ స్నానం చేయడం కానీ అదే నీరు వాడుతూ ఉన్నారు. వారిని ఏమని అడిగితే మేము ఎంతోమంది అధికారులకు చెప్పినాము, గత 5 ఏళ్లుగా మా పరిస్థితి ఇదే విధంగా ఉంది, ఎంతోమంది వచ్చిపోతున్నారు కానీ మాకు న్యాయం జరగడం లేదు, అదేవిధంగా ఇక్కడ వంట కూడా సరిగ్గా వండడం లేదని అడిగితే వార్డెన్ను వాళ్ళు వంట మాస్టర్లు కూడా చెప్పులు ఎత్తుకొని మా మీదకు దండయాత్ర చేస్తున్నారని, మేము వండిందే మీరు తినాలి అని కూడా దబాయిస్తున్నారు. కాబట్టి మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాల్పోతున్నాము. కనీసం న్యాయాధికారులైనా ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు. పింఛన్లు 2వ తేదీ అవుతున్నా ఇంతవరకు పంపిణీ చేయకపోవడంపై ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంపై నిందలు మోపుతుండడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికార వైఎస్ఆర్ సిపి నేతల తీరును ఖండించారు. 1వ తేదీ దాటిన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ జరగకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ అందజేస్తున్న పింఛన్లు 2వ తేదీ అవుతూ ఉన్నా ఇంతవరకు పింఛన్లు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని అన్నారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేయాలన్న సదుద్దేశం ఉంటే ఇప్పటికే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో మరియు వీఆర్ఓలతో ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేసి ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పింఛన్ల రూపంలో ఖజానాలో ఉన్న డబ్బులను తమ పార్టీలో గతంలో పనులు చేసిన టెండర్దారులకు అందజేయాలనే దురుద్దేశంతో నేడు పింఛన్లు పంపిణీ చేయకుండా జాప్యం వహిస్తున్నారని అన్నారు. అయితే పింఛన్లు పంపిణీ చేయకుండా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిందని, అందుకే పింఛన్లు పంపిణీ చేయడం లేదంటూ ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు వాటిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి పింఛన్లు పంపిణీ చేయాలని సదుద్దేశం ఉంటే వెంటనే సచివాలయ సిబ్బందితో ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయవలసిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి విఆర్ఓలు ఏం చేస్తున్నారు, విఆర్ఏలు ఏం చేస్తున్నారు, విలేజ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, ఇంకా సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు, ఒక్క వాలంటరీ ఇస్తేనన్నా పింఛన్లు వీళ్ళంతా ఇవ్వకూడదా? వీలైతే నిజమైనటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, వాలంటరీ మేము తప్పు చెప్పడం లేదు, మళ్ళీ కూడా వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ సిబ్బంది కాదు, వారు వైసీపీ కార్యకర్తలు. వారు వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు 2 లక్షల చిల్లర వాళ్ళని ప్రభుత్వ ఖజానాని నెలకి దగ్గర 350 కోట్ల రూపాయలు ఈ వాలంటరీ వ్యవస్థకి ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ వైసీపీ కార్యకర్త. ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, వాళ్ళు మన కార్యకర్తలని, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ కూడా వాళ్ళు నిద్రలేసి ఎక్కడుంటారు? వైసీపీ కార్యాలయంలో ఉంటారు వాళ్ళు. అదే ప్రభుత్వ ఉద్యోగతి ఉంటాడా? ప్రభుత్వ ఉద్యోగతి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటాడా? వైసీపీ కార్యక్రమాల్లో ఉంటాడా? ఉండడు. కానీ వాలంటీర్లు ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కాబట్టి. మేమేమంటున్నామంటే మరి ఎలక్షన్ గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషనరు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు డబ్బులు పంపిణీ చేయొద్దు, ఎవరైతే పింఛన్లు ఇవ్వద్దు అని చెప్పారే తప్ప మీరు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో ఇంకా ఎంపీడీ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందులను
మరి ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు, ప్రతి గ్రామంలో విలేజ్ విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా పంపిణీ చేస్తే మేము వద్దన్నామా? మీరు ఇచ్చేటటువంటి పేదలకి మీరు ఇవ్వాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మీరు నమ్మబాకండి. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇది గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మకండి మీరు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యము. వీళ్ళు చేత కాకుండా, వీళ్ళు చేతను చేయలేక, ఆ పింఛన్లు పంచలేక, ఆ డబ్బుని వచ్చిన ఏదైతే నిరుపేదలకు ఇచ్చేటువంటి డబ్బుని వీళ్ళు పక్కదారి మళ్లించుకొని కమిషన్ల కోసము రేపు ప్రభుత్వం పోతా ఉంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ఎవరైతే వర్కులు చేసినారో, బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళ పార్టీ వాళ్ళకి పక్కదారి మళ్లిచ్చేసి ఉన్నటువంటి ఖజానా మొత్తం కూడా దాంట్లో కమిషన్లు తీసుకునేసి ఈ నిరుపేదలకు ఇచ్చే పింఛన్లు వాళ్ళు పొట్టగొడుతున్నది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ మా ఎన్డీఏ పార్టీలు కాదు. ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలా. దయచేసి తెలుసుకోండి ప్రజలందరూ కూడా. వీళ్ళ మోసాన్ని మీరందరూ కూడా గ్రహించండి. ఖచ్చితంగా ఈరోజు మరి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే ప్రభుత్వ అధికారుల ద్వారా మళ్ళీ కూడా పంపిణీ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో రేపు జరిగే నల్లగంగ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో బౌద్ధుపేటలో అత్యంత వైభవంగా నిర్వహించే నల్లగంగమ్మ జాతర వేడుకలు ఆదివారం నాడు చాటింపుతో ప్రారంభమైంది. ఆలయాన్ని మిరుమిట్లు కలిపే విద్యుత్ దీపాలంకరణతో వేపాకు మండలతో ఆలయాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రేపు జరగబోయే జాతరను అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. శ్రీకాళహస్తిలో ప్రతి ఏటా బహదూర్పేటలో వెలిసి ఉన్న నల్లగంగమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయని, ఈ జాతరలో అటు అమ్మవారు ఉత్సవమూర్తి బహదూర్పేట వీధి నందు కొలువే భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. అదేవిధంగా నల్లగంగమ్మ అమ్మవారు ఆలయంలో ముస్తాబై భక్తులకు దర్శనమిస్తారని, ఈ జాతరను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షలు పాత్రలవుతారని, ఈ జాతరలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు ఉచితంగా అందజేస్తామని, ఉచిత అన్న ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నల్లగంగమ్మ జాతర బౌద్ధపేట గ్రామ జాతర. ఇది ప్రతి ఉగాదికి ఒక వారం ముందు జరుగుతుంది. ఈసారి మొన్న 31వ తారీఖు చాటింపు జరిగింది. ఈరోజు 2వ తారీఖు మంగళవారం అమ్మవారు బయలుదేరుతారు. 3వ తారీఖు బుధవారం నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. బుధవారం రోజున వేలాది మంది భక్తులు చుట్టుపక్కల నుంచి, శ్రీకాళహస్తి పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపాకటాక్షం పొందగలని భావిస్తున్నాను. తల్లి జై నల్లగమ్మ తల్లి. ఈ సంవత్సరం నల్లగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన ఆదివారం రోజు చాటింపు జరిగింది. ఇప్పుడు మంగళవారం రాత్రి అమ్మవారు బయలుదేరుట, బుధవారం అమ్మవారు బయలుదేరుట జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జై నల్లగమ్మ తల్లి, జై నల్లగమ్మ తల్లి. 24 ఆదివారం చాటింపు జరిగింది. మంగళవారం నైటు గంగమ్మ బయలుదేరుట, బుధవారం సాయంత్రము జడ్జిలోకి పోతుంది. ఇది కాకుండా మా బహదూర్పేట పెద్దది గ్రామము. ప్రతి ఒక్కరూ సురక్షంగా ఉండాలని ఆ నల్లగమ్మకి భక్తులు వందల్లో వేలల్లో వస్తారు. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కుండలు ఇవన్నీ అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. వేలాది మందిగా వచ్చి ఈ బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపాకక్షలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆలయంలో రేపు ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించింది టీటీడీ. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. అయితే ముందుగా స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపు కోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం 11 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏడాదిలో 4 మార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నామన్నారు. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తారని చెప్పారు. శ్రీ పద్మావతి వారిని అహోబిల మఠం 46వ జిఆర్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఆయనకు దర్శన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న అహోబిలం మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికనుకు పెద్ద మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు సటారి మర్యాదతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు సటారి మర్యాదతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మొక్కులు తీర్చుకొని అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి శ్రీనివాస ఆచార్యులు, ఏవిఎస్ ఓవై సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. శ్రీవారి దయతో కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగైందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉద్యమ నాయకుడని, ఇలాంటి రాజకీయాలను చాలా చూశాడని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఈ 100 రోజుల్లో ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వాదిస్తారని ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ అల్పిరి పోలీసులు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ అల్పిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రామస్వామి ఆధ్వర్యంలో సెట్టిపల్లి ఉప్పరపాలెం పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులను చేయుట కేంద్ర సాయుధ బలగాలతో కవాతు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పొలిటికల్ చీఫ్ ట్రిక్స్ ఉపయోగించి నవలపాల అవ్వొద్దని వైసీపీ పార్టీకి సూచించారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. పింఛన్ల పంపిణీలో తాత్కాలికంగా మాత్రమే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పిందని, దీన్ని అనవసర రాద్ధాంతం చేసి పేద ప్రజల ఆర్థిక అండను దూరం చేయొద్దన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆడలేక మధ్యలోడు అన్న చందంగా పింఛన్ల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, దుష్ప్రచారం రాద్ధాంతం చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు నవీన్ కుమార్ రెడ్డి.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల హనుమంతరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఆగస్టులో మా కొడుకును మెదక్ ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నారని, శ్రీవారి ఆశీస్సులతో ఈరోజు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారని, అదేవిధంగా ఈరోజు మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని శ్రీవారి సన్నిధిలో మల్కాజ్గిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వంలో మల్కాజ్గిరికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, మహేందర్ రెడ్డి 2 సార్లు మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసి ఇప్పుడు ప్రభుత్వ విప్గా పనిచేస్తూ ప్రజలకు అనేక సౌకర్యాలను అందించారని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని అన్నారు. మా సత్యమణి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు మాపై ఉండాలని శ్రీవారిని దర్శించుకొని కోరుకున్నామన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 22,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. బరెలక జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది. ఆమె టైంపాస్ కోసం చేసిన ఓ వీడియో తన జీవితాన్నే మార్చేసింది. వైరల్ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరునే తన పేరుగా మార్చుకొని ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే యువకుణ్ణి బరెలక అలియాస్ శిరీష వివాహం చేసుకుంది. దీంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బర్రెలక్క గెలిచిందా ఓడిందా అనేది కాకుండా ఒక బిందువులాగా మొదలై సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద అమ్మాయి ఎలాంటి సపోర్టు లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతుగా ఉంటుంది, ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవలసి వస్తుంది, నెగ్గుకు రాగలనా అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోకుండా లేకపోతుంది. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎక్కడో విన్నది కాదు. స్వయంగా బర్రెలక్కనే తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. పెళ్లి చూపుల నుంచి మొదలు పూల్ పండ్లు, ఎంగేజ్మెంట్, షాపింగ్, మేకప్, బ్యాచిలర్ పార్టీ ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు, ఫాలోవర్స్ కు, శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. పెళ్లి కూతురైంది మన బర్రెలక్క. అయితే పెద్ద కొత్తపల్లిలోని పిఎంఆర్ గార్డెన్ లో ఈ రోజు బర్రెలక్క శిరీష తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే తన దగ్గరి బంధువైన యువకుణ్ణి వివాహమాడింది.
బర్రెలక్క చేసుకుంది పెళ్లి అన్న వార్త తెలియడంతో ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు, అభిమానించే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక నుంచి తన జీవితం ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల ఆరోపణ. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ ముస్లిం సోదరులు. కూరగాయలు, చికెన్, గుడ్లు రోడ్డు మీద వేసి వినూత్న నిరసన. నాయుడుపేటలో రేపు జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు. భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. శ్రీకాళహస్తిలో బాలుర వసతి గృహాలను పరిశీలించిన న్యాయ విజ్ఞాన వేదిక సభ్యులు. విద్యార్థులకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం. తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఉగాది రానున్న సందర్భంగా పవిత్ర జలాలతో ఆలయ శుద్ధి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.